మర్చిపోతే వెళ్ళిపోతావయ్యా నువ్వు. అది ఒక్కసారి విస్మృతిలోకి వెళ్ళిపోయామా, పరమాత్మ విస్మృతిలోకి మరు దొరకడైనా. కానీ మరచన చక్కగా పోయేదువు, మేమేదో ఏమరపాటుకుంటే పారిపోతాం. అదే జరిగింది ఇక్కడ. ఏమిటయ్యంటే ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఒళ్ళో కూర్చోబెట్టుకున్నప్పుడు ఆయన పాలు తాగుతుంటే ఎంత యోగం అండి, కృష్ణుడిని ఒళ్ళో పెట్టుకుంటే దానిలో మైమరచిపోవచ్చు కదా. ఇంట్లోపలి వాసన వచ్చింది, పాల వాసన. అంటే ఏవో యోగములు పండి యమనియమాసన ప్రాణాయామ ప్రచార ధారణ ధ్యాన అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇంకా నిలబడే ప్రయత్నం చేస్తూ ఉండగా ఏదో ప్రపంచ విషయ వాసన రాగానే పరమాత్మ జారిపోతారు అక్కడి నుంచి. అది ఇందులో ఉన్న యోగ రహస్యం, ప్రతి లీలలో ఉన్నటువంటిది. ఇది తెలియాలంటే యోగము గురించి భాగవతం కూడా చెప్తాడు. ఎవడైతే సమాధి దాకా పెడుతూ సవికల్పంలో ఉంటాడో వాడు మళ్ళీ ఆ సమాధి దారేక యమనియమాల నుంచో మొదలెట్టక్కర్లేదు, ధారణ నుంచో మొదలెట్టచ్చు అని చెప్పారు. ఆ రహస్యం తెలిస్తే తెలుస్తుంది. కృష్ణ పరమాత్మ యొక్క ప్రతి లీల వెనక ఉంటే ఉపనిషద్ రహస్యం లేదా యోగ రహస్యం, సాధన రహస్యం ఉంటాయి. అవే పాఠం చెప్పామనుకో సైన్స్ క్లాస్ విన్నట్టు ఉంటుంది డ్రైగా. ఇది కథగా చెప్పామంటావు నవ్వుతూ ఆనందంగా వింటాం, కానీ తెలుసుకోవాల్సింది అది సాధకుడు. కనుకని ఒళ్ళో పెట్టుకుంది. ఎన్ని యోగాలు చేస్తే పరమాత్మ ఒళ్ళోకి వస్తాడండి. ఒళ్ళో ఆయన వచ్చినప్పుడు ప్రపంచం మర్చిపోయి ఆయనతో ఆడుకోవాలి, కానీ ప్రపంచపు వాసన రాగానే దించేసింది అక్కడ. ఒకసారి దించితే పట్టుకోవడం మహా కష్టం. అదే పడింది ఆవిడకు. ఇప్పుడు పట్టింది, పట్టుకున్నట్టు ధారణ. ఇప్పుడు చేయవలసింది నెక్స్ట్ స్టేట్ ధ్యానం. ధ్యానంలో కుదురుగా నిలబెట్టడం ధ్యానం, పట్టుకోవడం వరకు ధారణ, తర్వాత ధ్యానం. కానీ రెండో దానిలోకి వెళ్ళాలి ఇప్పుడు. అంటే పట్టుకోవడం ధారణ, కట్టి పెట్టడం ధ్యానం. కట్టి పెట్టడం అంటే అన్నీ పూర్తి చేసేయడం కాదు, బ్యాకప్ కాదు, కట్టి పెట్టడం. ఇప్పుడు ఆయన కట్టాలి కనుక ఇప్పుడు కట్టడం మరొక కష్టపడింది ఇవిడికి. పట్టుకోవడం వరకు పరుగులతో అయిపోయింది. ఇప్పుడు కట్టడం కోసం ఏం చేసిందంటే ఏవం స్వగేహదామా అని సప్తములు. ఆ పిల్లాడు పట్టకట్టడం ఎంత ఇంత ఉన్నాడు అని ఒక తాడు తీసుకున్నాడు. తాడు తీసుకుని తద్దామ బధ్యమానస్య స్వార్భకస్య కృతాగసః ద్వ్యంగులోనమభూత్తేన సంధదేన్యచ్చ గోపికా. ద్వ్యంగులోనమభూత్తేన ఆ తాడు తీసుకుని చుట్టింది కట్టేద్దామని. 2 అంగుళాలు సరిపోలేదు. వెంటనే మరొక తాడు తీసుకుంది. ఏముంది, ఇంత తాడు తీసుకుని చుట్టింది. అంత తాడు తీసి చుట్టే మళ్ళీ 2 అంగుళాలు సరిపోలేదు. అలసిపోతుంది. పైగా ఒడల చెమటలెగయ్య ఉత్తరీయము జార వీడియున్న తురుము విరులు రాల కట్టరాని తన్ను కట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచే. పోతన గారు ఏం పద్యం ఇచ్చారండి. కట్టరాని తన్ను కట్టెదనని చింత కట్టుకున్న. ఆయన కట్టాలంటే వీళ్ళు మనం ఒకటి కట్టుకోవాలి. ఏమిటి, ఇన్ని ఎలాగైనా కట్టాలని సంకల్పాన్ని హృదయానికి గట్టిగా కట్టుకోవాలి. ఇక్కడ ముందు తనకు కట్టుకుంది ఏంటిని, కట్టెదనని చింత కట్టుకున్న తల్లి ఎవరిని కడదానుకుంది, కట్టరాని తన్ను. కట్టేడు అంటే పరిమితికి ఒదిగేడని అర్థం. ఈయన కట్టలేకపోతుంది. ఆఖరికి చెమట్లు వచ్చేస్తున్నాయి, బయట జారిపోతున్నది, తలకున్న పువ్వులు రాలిపోతున్నాయి. అలాంటి స్థితిలో తదేకంగా కట్టేద్దామన్న దాని మీదే ఏకాగ్రంగా దృష్టి పెట్టిందండి. ఇక్కడ చూస్తున్నాడు ఆయన. ఇంకా ఇంట్లో తాళ్ళు లేకపోయాయని తెలుసుకున్నాడు. అక్కడ గొప్ప మాట అంటున్నారు శుకుల వారు. ఏవం స్వగేహదామాని. ఈ మాట ఎందుకు రాయాలి? స్వగేహదామాన, తన ఇంట్లో తాళ్ళన్నీ అయిపోయాయి అన్న విషయం కృష్ణుడికి అర్థమైంది. ఇంకా తాళ్ళు లేవని తెలిసి సరే కానీ అనుకున్నాడు. అప్పుడు కట్టగలిగితే ఇక్కడ ఇంట్లో తాళ్ళన్నీ అయ్యే వరకు ఊరుకున్నాడు ఆయన. అప్పుడు ఇంట్లో తాళ్ళన్నీ అయ్యే వరకు 2 అంగుళాలు ఎడమ. ఒక తాడు కాకపోతే మరొక్క తాడు కలిపితే 2 అంగుళాలు ఎంతండి? ఇంట్లో తాళ్ళన్నీ అయ్యే వరకు 2 అంగుళాలు ఎడమ. అది చెప్పమన్నాడు ఇక్కడ. తాడు అనే దానికి పాశం ఒకటా రెండా, వీడు నావాడు ఇది నాది అంటే ఎన్ని పాశాలు ఉన్నాయి మనకి? అన్ని పాశాలు ఉన్నంతకాలం భగవంతుడు 2 అంగుళాలు ఎడమే. అహం మమ, ఈ 2 ఉన్నంతకాలం దొరకడైనా 2 అంగుళాలు ఎడమ. భాగవత వేత్తలు ఈ వ్యాఖ్యానం ఇచ్చారు. 2 అంగుళాలు ఏమంటే అహంకార మమకారాలు ఉన్నంతకాలం దొరకడు. పాశం అంటే అదే కదండి. నాది అని పెట్టుకున్న పాశం నేను అన్నంత బలంగా బిగుసుకుపోతుంది. అవునా లేదా? అతను నా పంచప్రాణాలండి. నీ ప్రాణాలే నీవికో, ఇంకా అతడు కూడా ఇక్కడ ఆఖరికి నేను ఆయన ఒకటేనండి. అదొకటి ప్రేమ పెరిగిపోతే వచ్చే మాటలు. అంటే మమ అహం అయిపోయింది చూడండి. ఇక్కడ అంత పెనవేసుకుపోతే అహం మమలు అవన్నీ ఎవరి మీద ఉన్నాయి? ఇంట్లో తాళ్ళు.
ఇంట్లో తాళ్ళంటే గృహవ్రతులు పెట్టుకున్న విషయ సంపర్కములు, విషయబంధములే తాళ్ళు. అవన్నీ కలిపి ఒక్కటి చేసి పరమాత్మకు చుట్టూ. ఎలా చేస్తావో తెలుసా? త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుచ సఖాత్వమేవ. ఎన్ని తాళ్ళు? మమ 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 అని ప్రపంచంలో ఏది పట్టుకుంటావో అన్ని పరమాత్మతో కలిపి అవన్నీ ఒక్కటి చేసి అన్నీ నువ్వే పరమాత్మ, సర్వం త్వమేవ అని కట్టగలగాలని. అలా కట్టగలిగితే అప్పుడు దొరుకుతాడు భగవానుడు. అంతేగాని ఈ ప్రవచనం ఎంతసేపు అండి? 8:30. నాకు 8:00కల్లా మా మనవడిని చూడాలండి ఫోన్లో. పూర్తి చేసేస్తారా? తెలియకుండా వచ్చేసాను, లేకపోతే రాకుండా ఉండేదాన్ని. అంటే తాడు లాగేసింది ఇక్కడికి, అసలు తాడు అది. కనుక సర్వము త్వమేవా ఆ శ్లోకం అంటూ ఉంటాం, ఎందుకంటే గీతా ప్రెస్ ప్రింట్ చేసింది. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ బంధుచ సఖా త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. చూశారు మనందరి శ్లోకం వచ్చు? ఏమొచ్చు? శ్లోకం వచ్చు. త్వమే సర్వం ఏది? నువ్వు భగవంతుని కోసం లోకం వదలగలవా? ఇదొక్కటి ప్రశ్న వేసుకుంది. వదల్లో. మన బంధువు వచ్చేది ఇంట్లో ఉన్నాడంటే ప్రవచనమైనా మానేస్తాం, పరిగెడతాం అక్కడికి. ఎవడి కోసం ఎవడిని వదులుతున్నావో ఆలోచించు. నీకు తీరుకున్నప్పుడు, ఆ సమయంలో బంధువులు ఇంట్లో పెళ్ళిళ్ళు ప్రోగ్రాములు లేకపోతే అప్పుడు కృష్ణుడు. ఆయనకి తెలుసుడు దొంగ వేషాలని, అందుకు దొరకడు. కృష్ణ కరుణించవా అంటే పాటలు పాడి దొరికిపోతాడు ఆయన. ఎంత తప్పించిపోవాలి ఆయన కోసం. ఇప్పుడు నువ్వు పోగు చేసుకుని వీటి కోసం ఎన్ని ఏడుపులు ఏడుచుంటావు, వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎంత తప్పించిపోయి ఉంటావు. దానిలో వీసమెత్తైన పరమాత్మ కోసం తప్పించిపోయేమా చెప్పండి? అది లేనంత వరకు క్షేత్రాలు తిరుగుతున్నా, కొండలెక్కి దిగుతున్నా, మంత్రాలు వల్లిస్తున్నా నటనే తప్ప భక్తి కాదు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే అవన్నీ మానేశానండి అని మాత్రం చెప్పకండి. ఇలాంటివి ఎన్నో చేస్తే ఏదో జన్మలో ఆ భక్తి వస్తుంది. ఆ భక్తి వస్తే ముక్తి కూడా కోరడు. అందులో అంత గొప్పది. నిష్కపట భక్తి అంటే అది చెప్పడానికి పుట్టిన గ్రంథం పేరు భాగవతం.